ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా మీకోసం అర్జీలను సకాలంలో సహేతుకంగా పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా చెప్పారు. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తూ పదోన్నతిపై ప్రకాశం జిల్లాకు 38వ కలెక్టర్ గా నియమితులైన ఆమె గురువారం ఉదయం ప్రకాశం భవనంలో బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఎస్పీ గరుడ్ సుమిత్, సునీల్, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు జీవి సుబ్బారెడ్డి, జాన్ ఇర్విన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్లోని పలు సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బంది ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మొదటిగా జిల్లాలో పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెసల్ సిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము. వచ్చే ప్రతి ఒక్క కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్, దెన్ గ్రీవెన్స్ ఏదైనా దాన్ని సీరియస్గా తీసుకుని టైమ్లీ దెన్ క్వాలిటీ డిస్పోజల్ మీద ఫోకస్ పెడతాము. జిల్లా అభివృద్ధి పనులు మరియు ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. జిల్లాలో ఉన్న త్రాగునీరు మరియు ఇతర సమస్యల గురించి క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా అవగాహన పెంచుకొని జిల్లా స్థాయిలో పరిష్కరించగలిగినవి పరిష్కరిస్తూ మిగతావి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కోసం ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసి ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తారని ఆమె చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. శ్రీమతి ఏ తమీం అన్సారియా కలెక్టర్ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ఆమె భర్త అయిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమున్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కాగా బుధవారం రాత్రి ఒంగోలు ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ కు వచ్చిన వీరికి ఇన్ఛార్జ్ డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఒంగోలు ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. Satakshi Wari Sea France.
సింగిల్ ప్యాక్లోనే మనకి హాఫ్ పార్ట్లో ఆల్రెడీ చక్కగా క్లీన్ చేసి పెట్టిన రొయ్యలు వాళ్ళు ఇస్తారనమాట. దాన్ని మళ్ళీ నేను వాటర్ తోటి క్లీన్ చేసేసుకున్నాను. అండ్ మిగతా హాఫ్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టెంట్ మామ్స్ మ్యాజిక్ మసాలా అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం క్లీన్ చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకొని ఒక 2 minutes అలా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత లిటిల్ బిట్ సాల్ట్ అనేది కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే మసాలా అనేది ప్రొవైడ్ చేశారో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 to 3 minutes అలా కుక్ చేసుకున్నామంటే చాలండి, మన రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వావ్, ఎంత ఫాస్ట్గా చేసేసుకున్నాం కదండి, ఇంకా మాటలు లేవు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ డెలిషియస్ సీ ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? వారి యొక్క డీటెయిల్స్ అనేవి నేను కంప్లీట్గా నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను. లేదా ప్రోడక్ట్ని తీసుకోవాలనుకున్నా వారికి కాల్ చేయండి, అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చేస్తారు.